నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ద ఫస్ట్ ఎడిషన్. నేను బ్రహ్మిణి. వివిధ వార్తాపత్రికల విశ్లేషణలో ప్రధాన అంశాలు చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో మెయిన్ హెడ్లైన్ గా జగన్ మాటలు, బాబు చేతలు, సమర్థ నాయకత్వంతో రాష్ట్రానికి ఫలాలు. నాడు చెప్పిన విధంగా స్వప్రయోజనాల కోసమే ఢిల్లీకి పోలవరం పరిహారంపై చేతులెత్తేసి కేంద్రమే దయతాల్చాలంటూ దీనత్వం, ఉక్కుపై శూన్య స్పందన, అమరావతిపై భారమైన కబుర్లు, జోన్కు రెడ్ సిగ్నల్. మరి నేడు రాష్ట్ర ప్రయోజనాలే కీలకం. ఒకే రోజు పోలవరం నివాసితులకు 988 కోట్ల రూపాయలు, విశాఖ ఉక్కుకు ఊపిరి పోస్తూ భారీ ప్యాకేజీ, రైల్వే జోన్కు భూములు, అలాగే ప్రధాని శంకుస్థాపన, అమరావతికి ఆర్థిక సంస్థల రుణాలు, నిధులు. నెంబర్ 1గా విశాఖ ఉక్కు సవాల్గా తీసుకుని సాధిద్దాం. రైట్, ఫస్ట్ మొదటగా ఈనాడు పేపర్ తీసుకుందాం. ఈనాడు పేపర్లో మెయిన్ హెడ్లైన్ గా ఏమున్నాయి చూద్దాం. క్రీడారత్నాలు ఖేల్ రత్న పురస్కారాలు, అర్జున పురస్కారాలు అందించడం చూస్తున్నాం. దీనికి సంబంధించి మెయిన్ హెడ్లైన్ గా ఉన్నాయి. క్రీడారత్నాలు, ఖేల్ రత్న, అర్జున పురస్కారాల ప్రదానం శుక్రవారం రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఖేల్ రత్న పురస్కారాన్ని ప్రపంచ చెస్ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష్ అర్జున అవార్డును ఈనాడు లక్ష్య పారా అథ్లెటిక్ చివాంజీ దీప్తి స్వీకరించారు. దీనికి సంబంధించి మెయిన్ న్యూస్గా చూడొచ్చు. అలాగే ఇక్కడ మరొక న్యూస్ని హైలైట్ చేస్తూ పన్ను టాకులే కదా అని పక్కన పెట్టారో అన్నట్లు కడుపున పుట్టిన బిడ్డలు కన్నవారిని వదిలించేసుకుంటున్నామంటే కుదరదు. ఆస్తులను అనుభవిస్తున్న అయిన వారు ఏరు దాటాక తెప్ప తగలేస్తామంటే చట్టం ఒప్పుకోదు. జీవితం అంతా ఎన్నో త్యాగాలు చేసిన అమ్మా నాన్నను అగచాట్లు పెట్టిన వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిన వారసత్వంగా వచ్చిన ఆస్తులను తిరిగి ఇచ్చేయాలి రావచ్చు, జైలు ఊచలు లెక్క పెట్టాల్సి రావచ్చు. అంటే పేరెంట్స్ ని చూసుకోకుండా ఉన్నట్లయితే గనక తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకుంటే పిల్లల మీద కేసులు పెట్టడానికైనా రెడీ అయినట్లు కూడా ఆ న్యూస్ ని హైలైట్ చేస్తూ ఇక్కడ ఇచ్చారు. అలాగే యువ నైపుణ్య శిక్షణకు సింగపూర్ సహకారం. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి సింగపూర్ విదేశాంగ శాఖ మంత్రి బాలకృష్ణకు అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, పక్కన మంత్రి శ్రీధర్ బాబు, జయన్ శంకర్ రంజన్ కూడా ఒక పిక్ ని ఇక్కడ రాశారు. సింగపూర్ సహకారం సంసిద్ధత వ్యక్తం చేసిన అక్కడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటనలో తొలి రోజే కుదిరిన ఎంఓయు. ఇక దీనికి సంబంధించి కూడా రాశారు. అలాగే మోసపూరిత కాల్స్, ఎస్ఎంఎస్లపై ఫిర్యాదు ఇక సులభం. సంచార్ సౌదీ యాప్ను ఆవిష్కరించింది టెలికాం విభాగం. మోసపూరిత ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లో ఆపై ప్రజలు సులభంగా ఫిర్యాదు చేసేందుకు వీలుగా సంచార్ సౌదీ మొబైల్ యాప్ను టెలికాం విభాగం ఆవిష్కరించింది. ఇది ఆండ్రబుల్ iOS 2 ప్లాట్ఫామ్లపైన పనిచేస్తుంది. మన ఫోన్ కాల్స్ అలాగే ఎస్ఎంఎస్ల ద్వారా వచ్చిన సమాచారం మోసపూరితమైనదే అని అనుమానం కలిగితే ఈ యాప్ ద్వారా సులువుగా ఫిర్యాదు చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ మోసపూరిత కాల్స్ పై, ఎస్ఎంఎస్లపై ఒక వివరణ ఇచ్చింది. అలాగే పేదలకు రేషన్ పండగ 6.68 లక్షల కుటుంబాలతో ప్రాథమిక జాబితా, సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా తయారీ వివరాలను జిల్లాలకు పంపిన పౌర సరఫరాల శాఖ. తర్వాత పేదల సుదీర్ఘ నిరీక్షణకు ఫలించనుంది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొద్ది రోజుల్లోనే ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 6.68 లక్షల కుటుంబాలు నూతన కార్డులకు అర్హమైనగా పౌర సరఫరా శాఖ ప్రాథమికంగా గుర్తించింది. ఇక పేదలకు రేషన్ కార్డులు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి కూడా పండగ అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మెయిన్ హైలైట్ చేస్తూ ఇక్కడ ప్రచురించింది. తర్వాత హక్కులు దక్కితేనే భరోసా, పాసు పుస్తకాలు లేక గతంలో దక్కని పెట్టుబడి సాయం, సమస్యల పరిష్కారానికి కార్యాలయ చుట్టూ తిరుగుతున్న రైతులు. జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామం ఇది 2017లో చేపట్టిన భూదస్తాల ప్రక్షాళన తరువాత 620 మంది రైతులకు పాసు పుస్తకాలు అందలేదు. ఇక దానికి సంబంధించి కూడా హక్కులు దక్కితేనే భరోసా, పాసు పుస్తకాలు లేక గతంలో కూడా పెట్టుబడులు సాయం కూడా అందలేదు. దానికి సంబంధించి న్యూస్ని హైలైట్ చేస్తారు. అలాగే ఎమ్మెల్సీ టికెట్లకు పోటాపోటీ, ఏఐసీసీ నేతలపై ఆశావాలు ఒత్తిడి, నెలాఖరులోగా అభ్యర్థుల ఖరారు.
ఎమ్మెల్సీ టికెట్లకు పోటాపోటీకి సంబంధించి కూడా న్యూస్ ని హైలైట్ చేస్తూ ఇక్కడ ప్రచురించడం జరిగింది. అలాగే ఏఐసీసీ నేతలపై ఆశావాహులు కూడా ఒత్తిడి తెస్తున్నారు. అలాగే నెలాఖరులోగా అభ్యర్థులను కూడా ఖరారు చేస్తారు అన్నట్లు కూడా శాసన మండలిలో సభ్యుల ఎన్నికల్లో టికెట్ల కోసం కాంగ్రెస్ పార్టీలో ఒత్తిడి తీవ్రంగా ఉంది. ఏప్రిల్లో ఎమ్మెల్యే కోటాలో 5, ఉపాధ్యాయుల కోటాలో 2, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఎమ్మెల్సీలు ఎన్నుకునే కోటాలో కాంగ్రెస్ కు శాసనసభకు బలమున్న దృష్ట్యా 4 ఎమ్మెల్సీలు దక్కే అవకాశాలు ఉన్నందున ఈ టికెట్లకు పోటీ అధికంగా ఉంది. ఇక శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన పలువురు ఈ టికెట్లను అడుగుతున్నట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లు ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఇక ఎమ్మెల్సీ టికెట్లకు పోటాపోటీ కూడా నెలకొంది అనేట్లుగా ఒక వార్తను హైలైట్ చేస్తూ ఇక్కడ ప్రచురించారు. అలాగే విశాఖ ఉక్కుకు 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీ 2 ఏళ్లలో దేశంలో నెంబర్ 1గా నిలబెట్టడమే లక్ష్యం కేంద్ర మంత్రి కుమారస్వామి ప్రకటించారు. ప్రైవేటీకరణ ప్రసక్తే లేదని కూడా స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి 11,440 కోట్ల ప్యాకేజీకి ఇచ్చారు. అలాగే కుమారస్వామి ప్రైవేటీకరణ ఉండదని కూడా స్పష్టం చేశారు. దానికి సంబంధించి కూడా హైలైట్ చేశారు. అలాగే 6 కాదు అర గ్యారంటీనే అమలు, తెలంగాణను పట్టించుకోని వ్యక్తి ఢిల్లీని ఉద్ధరిస్తారా? షాబాద్ రైతు ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ధ్వజం చేశారు. రైతు భరోసా ఎకరానికి 15,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే షాబాద్లో చేపట్టిన రైతు ధర్నాలో మాట్లాడుతున్నారు కేటీఆర్. అలాగే దానికి సంబంధించిన చిత్రం ఇచ్చారు. దాంట్లో కౌశిక్ రెడ్డి, నవీన్ రెడ్డి, అలాగే నరేందర్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, సవితారెడ్డి, కార్తిక్ రెడ్డి, అంజయ్ యాదవ్ తదితరులు కూడా ఉన్న చిత్రాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఇక మరో పేపర్ చూద్దాం. ఇక ఈనాడు ఏపీకి సంబంధించి చూద్దాం. ఎన్డీఏ ఉక్కు సంకల్పం. ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి కుమారస్వామి సెంట్రల్ మినిస్టర్ కోట్ల ప్యాకేజీని కూడా ప్రకటించారు. విశాఖ ఉక్కు 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీ 2 ఏళ్లలో దేశంలో నెంబర్ 1గా నిలబడబెట్టడమే లక్ష్యం కేంద్ర మంత్రి కుమారస్వామి ప్రకటన. ప్రైవేటీకరణ ప్రసక్తే లేదని కూడా స్పష్టీకరణ. డబుల్ ఇంజిన్ విజయమన్న రామ్మోహన్ నాయుడు, సమస్య పరిష్కారం కావడం అదృష్టమన్నారు శ్రీనివాస్ వర్మ. ఇక డబుల్ ఇంజన్ సర్కారు వల్లే ఇది సాధ్యం. విశాఖ ఉక్కును కష్టాల్లో ఆదుకున్నది ఎన్డీఏ ప్రభుత్వమే. 7 నెలల పాటు చిత్తశుద్ధితో చేసిన కృషి ఫలించింది. 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటన అద్భుతం. ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షాతిరేకాలు. ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నట్లు చంద్రబాబు కూడా ఇక్కడ మాట్లాడడం దానికి సంబంధించి హైలైట్ చేశారు. అలాగే మోడీ మాట్లాడారు. ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం. విశాఖ ఉక్కు కర్మాగారానికి ఏపీ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ కర్మాగారానికి 10,000 కోట్లకు పైగా పెట్టుబడిని మద్దతుగా అందించారని మంత్రివర్గ భేటీలో నిర్ణయించాం. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఉన్న ఉక్కు రంగానికి ఉన్న ప్రాధాన్యత అర్థం చేసుకుని ఈ చర్య తీసుకున్నామని కూడా మోదీ చెప్పారు. ఇంకా ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, అలాగే కుమారస్వామి, శ్రీనివాస్ వర్మ కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన ఫోటోని ఉక్కు కర్మాగారానికి, విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి ఒక న్యూస్ని మెయిన్గా హెడ్లైన్గా రాయొచ్చు. ఎందుకంటే ఏపీకి సంబంధించి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఒక మెయిన్ పిల్లర్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే అది ప్రైవేటీకరణ జరుగుతుందని చాలామంది చాలా బాధపడ్డారు. అలాగే దాంట్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కానీ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అయిపోతుంది, తరలిపోతుంది అన్నట్లుగా కూడా ఒక క్రియేట్ చేశారు. కానీ ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ, అలాగే సెంట్రల్ మినిస్టర్, అలాగే ఏపీ సీఎం చంద్రబాబు వీరందరి సహాయంతో ఉక్కు ఫ్యాక్టరీకి నిధులు కేటాయించడం జరిగింది. విశాఖ ఉక్కు కోట్ల రూపాయల ప్యాకేజ్ కూడా ఇచ్చారు. కోడిగట్టిన దీపంలా మినుకుమంటున్న విశాఖ స్టీల్ ప్లాంట్ను ఉజ్వలంగా వెలిగించేందుకు కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఆర్థిక ఇంధనాన్ని అందించింది. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ప్లాంట్ను పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో నడిపించేందుకు 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించింది. గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ దీన్ని ఆమోదించింది. అలాగే తద్వారా వైజాగ్ స్టీల్ ప్లాంట్ను నిలబెట్టడంలో ఉక్కు సంకల్పాన్ని చాటింది. ఈ ప్యాకేజీ వివరాలను శుక్రవారం ఇక్కడ కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, ఉక్కు భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మతో కలిసి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన ఈ ఉక్కు ఫ్యాక్టరీ ప్రతిష్టాత్మక సంస్థను నిలబెట్టడానికి ఈ ప్యాకేజీ ప్రకటించమన్నారు. అందువల్ల ఇకపై విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అన్నదే ఉండదని కూడా భరోసా ఇచ్చారు. ఇక ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అనేది మాత్రం అసలు ఉండదని చెప్పి కూడా కుమారస్వామి స్పష్టం చేశారు. దీనికి సంబంధించి న్యూస్ ని హైలైట్ చేశారు. అలాగే ఇక్కడ మరో న్యూస్ ని హైలైట్ చేశారు. పేదలకు గ్రామాల్లో 3 సెంట్ల స్థలం
పట్టణాల్లో 2 సెంట్లు, పేదలకు గ్రామాల్లో 3 సెంట్ల స్థలం అన్నట్లు కూడా వేశారు. అభ్యంతరం లేని ఆక్రమణల క్రమబద్ధీకరణకు దరఖాస్తుల స్వీకరణ, ధాన్యం కొనుగోలుకు 700 కోట్ల రూపాయలు రుణం, రాష్ట్రంలో మరో 63 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు, మంత్రివర్గ నిర్ణయాలు తీసుకున్నారు. పేదలకు గ్రామాల్లో 3 సెంట్ల స్థలం ఇస్తాం, అలాగే పట్టణాల్లో 2 సెంట్ల స్థలం పేదలకు ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా మెయిన్ న్యూస్గా హైలైట్ చేశారు. అలాగే మంత్రివర్గ విస్తరణలో భాగంగా మంత్రివర్గ సమావేశంలో మాట్లాడారు సీఎం చంద్రబాబు. చిత్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే మంత్రులు, ఉన్నతాధికారులు కూడా ఇక్కడ ఫోటోని హైలైట్ చేస్తూ వేశారు. అలాగే కూటమి ప్రభుత్వం నిరుపేదలకు శుభవార్త చెప్పింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి గ్రామీణ ప్రాంతాల్లో 3, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల చెప్పున ఉచితంగా నివాస స్థలాన్ని కేటాయిస్తామని కూడా వెల్లడించింది. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర గృహ నిర్మాణాలు, సమాచార శాఖల మంత్రి పార్థసారథి విలేకరుల సమావేశంలో కూడా వెల్లడించారు. అలాగే గత ప్రభుత్వం కేటాయించిన నివాస స్థలాలు ముంపు ప్రాంతాల్లో ఉన్నాయి, వాటి పక్కనే చెరువులు, శ్మశానాలు కూడా ఉన్నాయి అనేసి పేదలకు గ్రామాలైతే 3 సెంట్లు, అలాగే పట్టణాలైతే 2 సెంట్లు పేదలకు కేటాయించడం జరుగుతుందని కూడా మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం కూడా మాట్లాడి దీనికి సంబంధించి ఒక వార్తను హైలైట్ చేస్తూ ప్రకటించారు. తర్వాత మరొక నెక్స్ట్ వార్త చూద్దాం. తర్వాత క్రీడారత్నాలు ఇంతకుముందు మాట్లాడుతూ వివిధ పత్రికల్లో చూసినట్లు క్రీడారత్నాలు, ఖేల్ రత్న, అర్జున పురస్కారాల ప్రదానం శుక్రవారం రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగింది. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఖేల్ రత్న పురస్కారాన్ని ప్రపంచ చెస్ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష్ అర్జున అవార్డును కూడా ఈనాడు లక్ష్య పారా అథ్లెట్ జీవాంజీ దీప్తి కూడా స్వీకరించారు. దీనికి సంబంధించి క్రీడారత్నాలు దానికి సంబంధించి న్యూస్ని కూడా వేయడం జరిగింది. అలాగే సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ పై విచారణకు ఆదేశాలు, విచారణాధికారిగా ప్రధాన కార్యదర్శి సిసోడియా దీనికి సంబంధించి న్యూస్ వేశారు. సుప్రీంకోర్టులో 3 ఏళ్ల పాటు నుంచి నడిచి సాక్షాత్తు ఆ కోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ దాఖలు చేయడాన్ని ఏమనాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నా అంటూ సర్కార్ నిర్ణయానికి విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టిన సిఐడి పూర్వ విభాగాధిపతి పివి సునీల్ కుమార్ పై విచారణ కూడా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఈ న్యూస్కి సంబంధించి హైలైట్ చేస్తారు. అలాగే మహిళలకు 2,500 రూపాయలు, గర్భిణులకు 21,000 రూపాయలు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వాగ్దానాలు త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీజేపీ వాగ్దానాలకు సంబంధించి కూడా ఒక చిన్న హెడ్లైన్గా వేశారు. అలాగే లోపలి పేజీలో ఉంటాయని చెప్పేసి కూడా ఇక్కడ వేయడం జరిగింది. అలాగే 31 నుంచి పార్లమెంట్ కూడా సమావేశం నిర్వహించినట్లుగా ఒకటిన బడ్జెట్ ప్రవేశపెట్టిన నుంచి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనికి సంబంధించి హైలైట్ చేశారు. అలాగే 5 నిమిషాల్లో బ్యాంకు దోపిడీ, తుపాకులు, తలవార్తో బెదిరించి 12 కోట్ల రూపాయల ఆభరణాలు, నగదుతో పరారీ. కర్ణాటకలో మరో ముసుగు ముఠా దృశ్చర్య. దీనికి సంబంధించి కూడా బ్యాంకు దోపిడీకి సంబంధించి ఒక హెడ్లైన్ వేశారు. అలాగే సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణ, మల్టీపర్పస్ టెక్నికల్ అఫిర్మేషన్ ఫంక్షనరీల విభజన, జనాభా ఆధారంగా ఉద్యోగుల కేటాయింపు ప్రభుత్వం కీలక నిర్ణయం. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వం హేతుబద్ధీకరించి 3 విభాగాలుగా చేయనుంది. అలాగే దీనికి సంబంధించి కూడా న్యూస్ని హైలైట్ చేశారు. మరొక న్యూస్ చూద్దాం. నమస్తే తెలంగాణకి మరొక పేపర్ చూద్దాం. గ్యారంటీలపై గల్లా పడదాం. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు రైతు ధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి సంబంధించి అలాగే సబితా ఇంద్రారెడ్డి మాజీ మంత్రి వర్యులు సబితా ఇంద్రారెడ్డికి సంబంధించి ఒక ఇమేజ్ ని వేశారు. అలాగే కేటీఆర్ గ్యారంటీలపై గల్లా పడదాం, 54,000 లోన్ మాఫీ కాలేదు, కాంగ్రెస్ సోళ్లను నిలదీద్దాం, ప్రజలకు కేటీఆర్ పిలిపించారు. అలాగే నాడు నాట్లప్పుడు నేడు ఓట్లప్పుడు రైతు బంధు, తెలంగాణలో గ్యారంటీలన్నీ అమలు చేస్తున్నామని ఢిల్లీకి పోయి రేవంత్ రెడ్డి చెప్పడం పెద్ద జోక్. తెలంగాణను ఉద్ధరించలేనోడు ఢిల్లీని ఉద్ధరిస్తాడా? సీఎం అబద్దాలపై ఆడబిడ్డలు బగ్గుమంటున్నారు. రైతు భరోసా 15,000 ఇచ్చేదాకా వదిలిపెట్టాం. ఆ నియోజకవర్గాల్లో త్వరలోనే ఉప ఎన్నికలు. రైతు ధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 1/2 డజన్ దొంగల్లా రేవంత్ ముఠ భూదందాలు చేస్తూ కోట్లు కొలగొడుతున్నారు. హెగ్దేవార్ను నోరారా పొగిడిన రేవంత్ అసలైన బ్లాక్మెయిల్కు ముఖ్యమంత్రి బ్రాండ్ అంబాసిడర్ అని కూడా కేటీఆర్ చెప్పారు. దీనికి సంబంధించి న్యూస్ కూడా కేటీఆర్కి సంబంధించి ధర్నాకు సంబంధించి హైలైట్ చేశారు. ఇక ఆంధ్రజ్యోతి పేపర్కి వెళ్దాం. ఆంధ్రజ్యోతి తెలంగాణకు సంబంధించిన వార్త చూద్దాం. తెలంగాణ పేపర్ చూద్దాం.
పెట్రోల్ బంకు ఫంక్షన్ హాల్కు రైతు బంధు తెల్లాపూర్లో 500 కోట్ల రూపాయల ఆసామికి రైతు బంధు వర్తింపు విల్లాలు అపార్ట్మెంట్ల మధ్య 5 గుంటలకు పెట్టుబడి సాయం పార్కింగ్కు ఇచ్చిన ఈ స్థలానికి సాయం ఆపవద్దంటూ వినతి పలుచోట్ల అనధికార లేఅవుట్లు నాలా భూములకు చెల్లింపు రైతు భరోసా క్షేత్రస్థాయి సర్వేలు చిత్రాలు అధికారుల విస్మయం సర్వే నంబర్ల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సర్వే సాగుకు తగిన భూములు తక్కువే ఆంధ్రజ్యోతి పరిశీలన దీనికి సంబంధించి రైతు బంధు అలాగే పెట్రోల్ బంక్ ఫంక్షన్ హాల్కి సంబంధించి కూడా రైతు బంధుకు సంబంధించి కూడా ఒక మెయిన్ వార్తకు సంబంధించి ఇక్కడ హైలైట్ చేశారు. అలాగే కళాశాలలో ఉండగానే కొలువు ఖాయం రేవంత్ రెడ్డి అలాగే శ్రీధర్ బాబు సమక్షంలో ఎంయూ పత్రాలు మార్చుకుంటూ ఐటీఈ స్కిల్ వర్సిటీ ప్రతినిధులు కూడా ఉన్నారు. దానికి సంబంధించి చిత్రాన్ని హైలైట్ చేస్తూ కళాశాలలో ఉండగానే కొలువు ఖాయం తెలంగాణలో సింగపూర్ తరహా విద్యా విధానం ఆ దేశ ఐటీఈతో స్కిల్డ్ యూనివర్సిటీ ఒప్పందం పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సిలబస్ పట్టా పొందగానే ఉద్యోగం దక్కేలా శిక్షణ విద్యా విధానంలో విప్లవాత్మకమన్న సీఎం రేవంత్ అలాగే ఐటీఈ ప్రతినిధులతో సీఎం మంత్రి శ్రీధర్ బాబు భేటీ సింగపూర్ విదేశాంగ మంత్రితో కూడా సమావేశమయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటనలో భాగంగా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా న్యూస్ ని విదేశాంగ శాఖ మంత్రితో సమావేశమయ్యారు. కొలువు ఖాయం కళాశాలలో ఉండగానే క్యాంపస్ సెలక్షన్స్ అలాగనే వాటికి సంబంధించి కూడా కొలువు ఖాయం క్యాంపస్లలో ఉండగానే చదువు కొలువు ఉండగానే క్యాంపస్లలో ఖాయం అన్నట్టుగా కూడా రాశారు. అలాగే విడిగా కాదు ఉమ్మడిగానే దావోస్లో నేరుగా భారత్కే రాష్ట్రాల ప్రాతినిధ్యం కొత్తగా ఒక దేశం ఒకే వేదిక సమయం కుదింపు సదస్సుకు ఏపీ తెలంగాణ సహా 6 రాష్ట్రాలు. ఇక కాలేజీలో చదువుకుంటూ ఉండగానే కొలువు ఖాయం అన్నట్లుగా కూడా ఇక్కడ మెయిన్ హైలైట్ చేశారు. అలాగే కాలేజీలో చదువుతుండగానే విద్యార్థికి ఉద్యోగ అవకాశం సిద్ధంగా ఉండే విద్యా విధానాన్ని తెలంగాణలో అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సింగపూర్లో ప్రభుత్వ ఆధీనంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్లో ఈ విధానం అమల్లో ఉందని దీనిని రాష్ట్రంలోని సాంకేతిక విద్యా సంస్థలు అమలు చేస్తామని కూడా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో తొలుత పూర్తి స్థాయిలో ఈ విధానాన్ని కూడా సాంకేతిక విద్యలో అమలు చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే సింగపూర్ ఐటీఈ 10వ తరగతి చదివే విద్యార్థుల స్థాయి నుంచి చదువు పూర్తి అయిన యువత ఆసక్తి ఉన్న ఏ వయసు వారికైనా పరిశ్రమలు ఐటీ సంస్థల సహకారంతో జాబ్ రెడీగా శిక్షణ ఇస్తుంది. అలాగే స్కిల్ ఫర్ ఫ్యూచర్ స్కిల్ ఫర్ లైఫ్ అనే నినాదంతో పనిచేస్తున్న ఐటీఈలో ప్రస్తుతం 28,000 మంది శిక్షణ పొందుతున్నారు. మొత్తం 100 ఫుల్ టైం కోర్సులకు ఆన్లైన్ క్యాంపస్ శిక్షణ లభిస్తుంది. దీనికి తోడు ఐటీఈ కూడా 5,000 మంది ఉన్నారు. ఇక డెస్కంలో కూడా కొలువులు 2,812 జేఎల్ఎం 330 సబ్ ఇంజనీర్ 118 ఏఈ పోస్టులు భర్తీకి త్వరలో కూడా నోటిఫికేషన్ రావుంది. ఇక ఉద్యోగాల లక్షణంగా సీఎం రేవంత్ రెడ్డి కళాశాలలో ఉండగానే కొలువు ఖాయం అన్నట్లుగా కూడా సింగపూర్ పర్యటనలో భాగంగా దీన్ని ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి స్కిల్ వర్సిటీ ప్రతినిధులతో సింగపూర్ స్కిల్ వర్సిటీ ప్రతినిధులతో కూడా సమావేశమయ్యారు. దానికి సంబంధించిన ఇమేజ్ని కూడా ఇక్కడ రివీల్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా వేశారు. తర్వాత మరొక వార్త చూడొచ్చు. స్థానిక ఎన్నికలు ఫిబ్రవరి చివరిలో లేదా ఏప్రిల్లో నిర్వహించే యోచనలో సర్కార్ నిర్ణయం. ఇక ఈ నెల 26 నుంచి గ్రామాల్లో పథకాల జాతర ఇదే వేడుకలు జరిపితే ఉత్తమం అంటున్న నేతలు కోడ్ లోపు పథకాలు అమలు కాకుంటే ప్రభావం బీసీ రిజర్వేషన్ల పెంపు కూడా చిక్కుముడే రిజర్వేషన్లు పెంచాలని కేంద్రాన్ని కోరే యోచన. ఇందుకోసం అసెంబ్లీలో తీర్మానం చేసే ఛాన్స్ దావోస్ నుంచి సీఎం తిరిగి వచ్చాక స్పష్టత. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు ఫిబ్రవరిలో ఉండే అవకాశాలు ఉన్నాయా చివరిలో అన్నట్టుగా కూడా ఇక్కడ ఒక న్యూస్ని హైలైట్ చేస్తూ వేశారు. ఇక మరొక వార్త చూడొచ్చు. ఫార్ములా ఈ రేస్లో నేడు గ్రీన్కో ఎండీ విచారణ చలమలశెట్టి అనిల్ను ప్రశ్నించనున్న ఏసీబీ ఏఎస్ నెక్స్ట్ జెన్ పుట్టుక అంతర్ధానం వెనుక సంగతి ఏమిటన్నా దానిపై విచారించే అవకాశం. బీఆర్ఎస్కు 41 కోట్ల రూపాయల ఎన్నికల బాండ్లు ఫార్ములా ఈ కదా మొదలైనప్పుడు 31 కోట్లు ఒప్పందానికి 15 రోజుల ముందు 10 కోట్ల బాండ్లు కేటీఆర్కు అనిల్తో స్నేహం ఉందంటున్నా కూడా కాంగ్రెస్ చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి న్యూస్ హైలైట్ చేస్తున్నారు. ఫార్ములా ఈ కేసులో రోజుకు మలుపు తిరుగుతుంది. రోజు ఈడీ అలాగే ఏసీబీ విచారణ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ చలమలశెట్టి అనిల్ కూడా ప్రశ్నించనుంది ఏసీబీ. దీనికి సంబంధించి వార్తను హైలైట్ చేశారు. ఇక షాబాద్ రైతు ధర్నాలో మహిళలతో మాట్లాడారు మాజీ మంత్రి కేటీఆర్. అలాగే 6 హామీల్లో 6 గ్యారెంటీలు అమలు కాలేదు. అలాగే 6 గ్యారెంటీల్లో అర గ్యారెంటీనే అమలు అయింది అన్నట్లుగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు తప్ప మిగతావి తుస్సు అన్నారు రేవంత్. తర్వాత రుణమాఫీపై గ్రామాలు తేల్చుకుందామా. ఈ నెల 26న రైతు భరోసా 15,000 ఇవ్వాలి లేదంటే వెంటాడుతాం. ఎన్ని కేసులైనా కూడా తగ్గమని కేటీఆర్ చెప్పారు రైతు ధర్నాలో. దీనికి సంబంధించి న్యూస్ని హైలైట్ చేశారు. అలాగే ఏపీ సీనియర్ ఐపీఎస్ సునీల్కు బిగుస్తున్న ఉచ్చు
అగ్రిగోల్డ్ నకిలీ డిపాజిటర్ల పేరిట 7.2 లక్షల స్వాహా, సాంకేతికత అభివృద్ధి మాటున 75 లక్షల దోపిడీ, బిల్లు అడిగిన కాంట్రాక్టర్లపై కేసుల పేరిట బెదిరింపులు, అక్రమార్జనతో వ్యాపారాలు, ఏసీబీకి రఘురామ ఫిర్యాదు, విచారణకు ఏపీ సర్కార్ ఆదేశం. అలాగే అగ్రిగోల్డ్ నకిలీ డిపాజిటర్ల పేరిట 7.2 లక్షల స్వాహా అయింది. దీనికి సంబంధించి రఘురామ కృష్ణంరాజు ఏసీబీ కూడా ఫిర్యాదు చేశారు. ఉచ్చు బిగుస్తుందనే చెప్పుకోవాలి. ఇక H1B కొత్త నిబంధనలు అమల్లోకి, భారత టెకీలకు మరింత మేలు, హైదరాబాద్ యువకుడు సాయి వర్షిత్కు 8 ఏళ్ల జైలు. దీనికి సంబంధించి చిన్న హెడ్లైన్ ప్రకారం ఇచ్చారు. వైట్ హౌస్ పై దాడి యత్నం కేసు తీర్పు చెప్పింది అమెరికా కోర్టు. దీనికి సంబంధించి లోపలి పేజీలో 2 పేజీలో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. అలాగే 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు, తొలి విడత ఫిబ్రవరి 13 వరకు 1న బడ్జెట్ ప్రవేశపెట్టున్నారు నిర్మలా సీతారామన్ అన్నట్లుగా కూడా హైలైట్ చేశారు. అలాగే ఇమ్రాన్కు 14 ఏళ్ల జైలు, పాకిస్తాన్ మాజీ ప్రధాని శిక్ష, ఆయన సతీమణికి 7 ఏళ్ల జైలు, అవినీతి కేసులో కోర్టు తీర్పు. ఇక కర్ణాటకలో భారీ బ్యాంకు దోపిడీ, వివిధ పత్రికలు చూసినట్లు కర్ణాటక బ్యాంకు దోపిడీకి సంబంధించి కూడా హైలైట్ చేశారు. తుపాకీ గురిపెట్టి 10 కోట్ల రూపాయలకు పైగా చోరీ, ఆయుధాలతో ఖాతాదారులకు బెదిరింపు, లాకర్లలో నగదు ఆభరణాలు అపహరణ అంతే 10 నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయింది. అలాగే బీదర్ ఘటన జరిగిన మరుసటి రోజే పోలీసులపై సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ దొంగలు ఎక్కడ అనే విధంగా కూడా జరుగుతోంది. హైదరాబాద్ కాల్పుల ఘటనలో నిందితుల వేటకు 10 బృందాలు, చోరీ, బీహార్ అమిత్ గ్యాంగ్ పని, బస్సుల్లో అతడి పేరిటే టికెట్ కాల్పుల తర్వాత సికింద్రాబాద్కు వెళ్లారు. ఇక ఆ దొంగలు ఎక్కడున్నారు, హైదరాబాద్ కాల్పుల ఘటన దొంగలు ఎక్కడున్నారు అన్నట్లుగా కూడా వార్తను హైలైట్ చేశారు. ఇక ఆంధ్రజ్యోతి ఏపీకి సంబంధించి వార్తలు చూద్దాం. ఓకే, మరొక సాక్షి పేపర్ చూద్దాం. సాక్షి పేపర్లో పేదల ఇళ్లకు ఎసరా, గత ప్రభుత్వం కేటాయించిన స్థలాలపై కనీసిన కూటమి సర్కార్, ఇల్లు కట్టుకుని నిరుపేదల స్థలాల కేటాయింపులు రద్దు. ఇక పేదల ఇళ్లకు ఎసరొచ్చింది అన్నట్లుగా కూడా హైలైట్ చేశారు. అలాగే కాలనీల్లోనూ ఇళ్ల నిర్మాణం చేసుకుని వారి కేటాయింపులు రద్దు, 22 నిషేధిత జాబితా నుండి తొలగించిన భూములపై ప్రభుత్వం దృష్టి, 13.59 లక్షల ఎకరాలను పారిశ్రామిక అవసరాలకు వాడుకునే యోచన, వచ్చే కేబినెట్ నాటికి ఇన్ఛార్జి మంత్రులు ప్రాతిపదికతో రావాలని కూడా ఆదేశం, అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి ఇల్లు కట్టుకున్న చోట క్రమబద్ధీకరణ, అలాగే సచివాలయాలు సిబ్బంది కూడా కుదింపు, 2500 లోపు జనాభా ఉన్న సచివాలయంలో ఇక 6 ఉద్యోగులు, మిగతా వారు ఇతర శాఖలకు కేబినెట్ నిర్ణయం. ఇక పేదల ఇళ్లకు కూడా ఎసరు అంటూ కూడా మెయిన్ హెడ్లైన్ని ప్రభుత్వానికి సంబంధించి హైలైట్ చేశారు. అలాగే 7 నెలల పాలనలో ఎంతో చేశామని చెప్పండి, మంత్రులు ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. 7 నెలల పాలనలో మొత్తం అన్ని రకాలుగా అన్ని వర్గాల వారికి కూడా న్యాయం చేశామన్నట్లుగా కూడా సీఎం చంద్రబాబు మంత్రులకు ఎంపీలకు కూడా దిశానిర్దేశం చేశారు. నేనొక్కడినే ఎంతో చేస్తున్నా, మీరు పట్టించుకోవటం లేదు అన్నట్లుగా కూడా మాట్లాడుతున్నారు. అలాగే ఇకపై ప్రభుత్వ ప్రచారాన్ని బాగా పెంచాలి, స్టీల్ ప్లాంట్కు ప్యాకేజీ ఇచ్చినాం, ప్రధానికి ధన్యవాదాలు, సమర్థవంతుడైన సీఈఓను నియమిస్తాం, 7 నెలల్లోనే 4 లక్షల కోట్ల పెట్టుబడులు, అమరావతికి 8 లైన్లతో ఔటర్ రింగ్ రోడ్డు, 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని కూడా స్పష్టీకరణ. ఇక రాష్ట్రంలో 7 నెలల పాలనలో అద్భుతాలు చేశామని విస్తృతంగా ప్రచారం చేయాలని మంత్రులు ఎంపీలకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అలాగే మంగళగిరి టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన వారితో సమావేశమై పలు అంశాలపై కూడా చర్చించారు. అలాగే తాను ఒక్కడినే ఎంతో చేస్తున్నానని కూడా, మీరు కూడా కష్టపడండి అంటూ కూడా మంత్రులకు ఎంపీలకు దిశానిర్దేశం కూడా చేశారు. దీనికి సంబంధించిన వార్త హైలైట్ చేశారు. అలాగే విద్యార్థుల ఓటు ఇంగ్లీష్ మీడియానికి, 10th తెలుగు మీడియం పరీక్షలకు కానరాని స్పందన, 100 మందిలో 7 మాత్రమే తెలుగు మీడియానికి ఆప్షన్, సర్కారు బడులను తెలుగు మీడియంలోకి మార్చేందుకు కూటమి విశ్వ ప్రయత్నం, తెలుగు మీడియంలో పరీక్షలు రాయాలని ఒత్తిడి చేసిన స్పందన అంతంతే. 2024-25లో 6.64 లక్షల మంది 10వ తరగతి విద్యార్థులు, 51,037 మంది మాత్రమే తెలుగులో పరీక్ష రాసేందుకు దరఖాస్తు. ఇక విద్యార్థులు కోరుకున్న మీడియంని అందించిన వైఎస్ జగన్ ప్రభుత్వం అన్నట్లుగా కూడా విద్యార్థుల ఓటు ఇంగ్లీష్ మీడియానికి అంటూ కూడా ఒక వార్తని హైలైట్ చేశారు. దానికి సంబంధించి ఏపీకి సంబంధించి సాక్షికి సంబంధించి చూడొచ్చు. ఇక మరొక వార్త చూడొచ్చు. 31 నుంచి బడ్జెట్ సమావేశాలు, బడ్జెట్కి సంబంధించిన వార్త కూడా హైలైట్ చేశారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు కొనసాగుతాయి. అలాగే ఫిబ్రవరి 1న బడ్జెట్ను ప్రవేశపెట్టున్నారు. దీనికి సంబంధించిన వార్త కూడా ఇస్తారు. అలాగే గర్భిణులకు 21,000 రూపాయలు, ఢిల్లీలో తాము అధికారంలోకి వస్తే గర్భిణులకు 21,000 రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామని కూడా బీజేపీ ప్రకటించింది ఎలక్షన్స్లో భాగంగా. ఇక ఇది వివిధ పత్రాల్లో వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన విశ్లేషణ. స్టేట్యూన్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.